ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ వెనకాతల ఒక చాలా దీర్ఘగాథ, దీనగాథ, పోరాట గాథ అన్నీ ఉన్నాయి ఈ గెస్ట్ వెనకాతల. మీకు బేసిక్గా మీరేదో చాలా అసంతృప్తితో ఉన్నారు, ఏది తండేల్ సినిమాకి సంబంధించి. రిలీజ్ ఫంక్షన్స్ అవి పెట్టిన దగ్గర నుంచి కూడా పూర్తిగా లవ్ స్టోరీ, యథార్థ ఘటనను కొంత వక్రీకరించి సినిమా తీసినట్లున్నారే. యథార్థ ఘటనలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా, మనల్ని కూడా యూనిట్ అసలు కలవలేదు. కలిస్తే ఇంకొంత రెండోది అసలు వక్రీకరించారన్న ఒక మాట మీరు అన్నారు. వక్రీకరించబడిందా కథ ఏమైనా? చివరిలో అక్కడ జరిగిన ఒరిజినల్ దాన్ని ఏదైనా వక్రీకరించడం జరిగింది? యథార్థ ఘటన చూసుకుంటే అండి, ఈ తండేల్ సినిమాకి సంబంధించి యథార్థ ఘటన అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి ఘటన కాదు. దీంట్లో ఇంకో దేశం కూడా కలిసి ఉంది. పాకిస్తాన్ జైల్లోని అప్పటికే 550 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు చూడరు కదా వాళ్ళు. అవును, దేర్ ఇండియన్స్. అంతే, ఇండియన్స్. పాకిస్తాన్లో ఏమనుకుంటే దేర్ ఇండియన్స్ అంతే. మరి అంత 550 మందిలోని ఈ 22 మందికే రిలీజ్ కోసం అట్లా ప్రయత్నం జరిగింది. భారత ప్రభుత్వం అలాగేం చేయదు కదా. సినిమాలోని ఎవరైతే జైలుకి వెళ్ళారో ఆయన హీరోగా చూపించారు. జైలు నుంచి విడుదల చేయించడంలో ఎంతమంది కృషి చేశారు. వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకపోవడం ఏంటి? అసలు వీళ్ళందరూ పట్టించుకోకపోతే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏంటంటే ఇది కూడా ఒక రకమైన నా పర్సనల్ ప్రోగ్రామ్, స్పెషల్ టచ్ లాంటిదే. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్టు వెనకాతల ఒక చాలా దీర్ఘగాథ, దీనగాథ, పోరాట గాథ అన్నీ ఉన్నాయి ఈ గెస్ట్ వెనకాతల. ఆయన పేరు వాసుపల్లి జానకిరామ్ గారు. వాసుపల్లి జానకిరామ్ గారు ఇప్పుడు మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన వాళ్ళ ఉత్తరాంధ్ర జాలరుల కి సంబంధించిన జీవితాలన్నిటికీ అతను ఒక ప్రతినిధి అని చెప్పుకోవచ్చు. ఆయన వైజాగ్ షిప్పింగ్ హార్బర్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన, అండ్ టీటీడీ బోర్డుకు కూడా ఆయన వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆయన అక్కడ. అంటే ఈ మధ్యనే రిలీజ్ అయ్యి తండేల్ చాలా బాగా ఆడుతోంది. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. దర్శకుడికి అండ్ నటీనటులకి, నిర్మాతలకి కూడా చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ కథ వెనకాతలు జరిగింది ఏంటి అసలు ఒరిజినల్గా? ఆ కథని ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు? వీళ్ళ తాలూకా అంటే జాలర్ల కుటుంబాలు ఆ అన్యాయం జరిగి పాకిస్తాన్ భూభాగంలోకి, సముద్ర భాగంలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఆ ఉత్తరాంధ్ర ఆ వ్యక్తుల కుటుంబాల జీవితాల్లో చెలరేగిన సంక్షోభం, ఆ సముద్రాల అలలు, అలజడి, వాటన్నిటి గురించి ఆయనదంటూ వేరేగా వెర్షన్ ఉన్నది. ఆ వెర్షన్ గురించి ఇప్పుడు మనం ఆయన స్టూడియోకి పిలిచాం. దాని మీదే ఆయనతో మాట్లాడదాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ వచ్చినందుకు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం ఏదో సినిమా గురించి టాపిక్ అని కాదు కానీ, బట్ దాని వెనకాతలు ఉన్న నిజాలు, నిష్ఠుర సత్యాలు అవన్నీ కూడా మా ప్రేక్షకులకి తెలియజెప్దాము అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మన్నానండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు మా రిక్వెస్ట్ని ఆన్సర్ చేసి వచ్చినందుకు. అండ్ మీకు బేసిక్గా మీరేదో చాలా అసంతృప్తితో ఉన్నారు, ఏది తండేల్ సినిమాకి సంబంధించి. ఆ తండేల్ కథ కానీ, లేకపోతే ఆ పాత్రలు కానీ, ఆ కథనం కానీ, వీటన్నిటి మీద మీకేదో ఒక రకమైన అసంతృప్తి ఉన్నదని విన్నాను. దేనికి సంబంధించి ఏంటి అన్నదే. అసంతృప్తి ఏమీ కాదు సార్. అంటే మా యథార్థంగా జరిగినటువంటి మా మత్స్యకారుల జీవితాల మీద ఒక సినిమా వస్తుందని, దాని పేరు తండేల్ అనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఈరోజు 4-5 రోజుల క్రితం మొదలుపెట్టి వెంటనే అయిపోయినటువంటి సినిమా కాదు. దాదాపుగా 2 years పాటు జరిగినటువంటి షూటింగ్, ఎక్సర్సైజెస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఈ వారం రోజులుగా ఇదే సినిమా రిలీజ్కి ముందర ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అవి పెట్టిన దగ్గర నుంచి కూడా పూర్తిగా లవ్ స్టోరీ, యథార్థ ఘటనను కొంత వక్రీకరించి సినిమా తీసినట్లున్నారే. యథార్థ ఘటనలో మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా,
మనలో కూడా యూనిట్ అసలు కలవలేదు. కలిస్తే ఇంకొంత బాగా ఎమోషనల్గా ఈరోజు సినిమా నేను కూడా చూశాను. డే 1 చూశాను సినిమా. సినిమా చాలా బాగుంది. దాంట్లోని కొంత ఎమోషన్స్ మిస్ అయిపోయి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఓకే. దానికి సంబంధించి ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటేనే కష్టాలు, వలసలు, వెనుకబాటుతనం ఇవన్నీ ఉంటాయి. చాలామంది కామెంట్లు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది, అలాగలా సినిమా హిట్ అవుతుంది అని చెప్పి. కానీ ఏదైతే సంఘటన జరిగిందో దాంట్లోనే ఒక తల్లి పడేటువంటి బాధ, కష్టం, 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైలుకి వెళ్ళి చిక్కుకోవటం, అందులో మొగదమ్మ అనే ఆమె భర్త, 2 మైనర్ పిల్లలు, వాళ్ళు కూడా పాకిస్తాన్ జైల్లో ఉండిపోయారు. ఆమె ఆ ఊర్లో ఒంటరి అయిపోయింది. అంతే కదా. ఆమె కనిపించిన వీధిలో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లడు నడిచి వెళ్తూ ఉంటే చూసి నా రాజు ఎలాగున్నాడో ఏంటో, నా రాజు బతుకున్నాడు లేదో, నా చిన్నపిల్లలు చూస్తూ ఈ తల్లి ఏడ్చేది. అది ప్రతి ఒక్కళ్ళ హృదయాలకి హత్తుకున్నటువంటి ఘటన. అది చూస్తే ఎవరికైనా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఈరోజు తండ్రి సినిమా చూసి అంటే అప్పుడెప్పుడో మాతృదేవోభవ సినిమా చూసేటప్పుడు ఏడ్చారు, తర్వాత తండ్రి సినిమాకి మగవాళ్ళు కూడా ఏడుస్తున్నారు అనేది ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ లో నడుస్తుంది కదా. ఒక తల్లి తాలూకా గాథను కూడా దాంట్లోని ఎమోషనల్ గా అటాచ్ చేస్తే అది రియల్ గా జరిగిన సంఘటన కదా. దాన్ని కూడా ఇలాంటి వెనుకబాటుతనాన్ని, కష్టాలని ఇవన్నీ కూడా రియల్ గా జరిగిన స్టోరీయే. ఏదో మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వక్రీకరించాల్సిన అవసరం లేదు. 2018లో పాకిస్తాన్లో చిక్కున్న మత్స్యకారులు వాళ్ళ తాలూకు కుటుంబాల గాథ కిందే కదా, యథార్థ ఘటనని కదా సినిమా ప్రమోషన్ ముందు నుంచి కూడా చెప్తున్నారు. యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు దీంట్లో పెట్టుంటే మా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం తెలిసి ఉండేది, ప్రభుత్వాలు కూడా గుర్తుంచుండేవి. ఇంకొంచెం మాకేదైనా లబ్ధి చేకూరేది మత్స్యకారులకి. రేపు పొద్దున్న మళ్ళీ ఎవరైనా, ఎందుకంటే ఇంకా వలసలు తగ్గలేదు కాబట్టి ఏదైనా కష్టం జరిగేటప్పుడు ప్రభుత్వాలు వెంటనే స్పందించే పరిస్థితి ఉండేది కదా అనేది మా తాలూకా ప్రధానమైన మా అభిప్రాయం. దాన్ని ఎందుకు డీవియేట్ చేశారు, కథని కథగా తీసుకొని ఓ 70% రియాలిటీని తీసుకొని 30% సినిమాకి కావాల్సిన విధంగా అనుకూలంగా పరుచుకొని ఒక మంచి సినిమాగా సినిమా అయితే బాగుంది. లవ్ స్టోరీ అవటం వల్ల మా తాలూకా ఎమోషన్స్ టచ్ చేయలేదు. మీ వెనుకబడిపోయింది కథలో. అది ఆయన చూపించలేదు. అదే 2 పాయింట్లు ఉన్నాయి సార్ మీరు మాట్లాడిన దాంట్లో. అంటే మీరు అనుకున్న కథాభాగాన్ని లేకపోతే యథార్థ సంఘటనలని పక్కకు పెట్టి వాళ్ళు వేరే ఒక స్టోరీ లైన్ తీసుకుని చేయడం అన్నది ఒకటైతే, రెండోది అసలు వక్రీకరించారన్న ఒక మాట మీరు అన్నారు. వక్రీకరించబడిందా కథ ఏమైనా? అంటే అక్కడ జరిగిన ఒరిజినల్ దాన్ని ఏదైనా వక్రీకరించడం జరిగింది? యథార్థ ఘటన చూసుకుంటే అండి, ఈ తండేల్ సినిమాకి సంబంధించి యథార్థ ఘటన అంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి ఘటన కాదు. దీంట్లో ఇంకో దేశం కూడా కలిసి ఉంది, బంగ్లాదేశ్ కూడా. ఓకే. 3 దేశాల చరిత్ర ఆ సంఘటన 2018లో జరిగింది. అంటే 2018లో భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీగా ఉంచబడ్డారు. దాని తర్వాత 2019లో బంగ్లాదేశ్లో కూడా మన ఉత్తరాంధ్ర మత్స్యకారులు వేట చేస్తుండగా బార్డర్ క్రాస్ అయ్యి అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ కూడా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది మేము. మొదలు పెట్టిన తర్వాత బంగ్లాదేశ్ కోసం ప్రయత్నం చేసాం. పాకిస్తాన్ అంటే చాలా హై రిస్క్ టాస్క్, అది అంత ఈజీగా జరిగేది కాదు. అంటే బాగా ఇంకా సంక్లిష్టమైన వ్యవహారం. ఇక్కడ ఏంటంటే మన భారతదేశానికి, బంగ్లాదేశ్కి, మయన్మార్కి, శ్రీలంకతో బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే విదేశాంగ ఒప్పందాల్లో కొన్ని ఉన్నాయి. సో దాంట్లో భాగంగా మనకి రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కనీసం వీళ్ళనే తీసుకుని వద్దామని చేసిన ప్రయత్నం అది. ఆ ప్రయత్నం చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం. అది అప్పుడు ఎన్ఆర్సీ యాక్ట్ పార్లమెంట్ హౌస్ లో పాస్ అవటం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇవన్నీ కూడా పాస్ అవడంతో అక్కడ కూడా బంగ్లాదేశ్కి మన భారతదేశానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము బంగ్లాదేశ్ వెళ్ళాము. ఏమి రిలీజ్ చేసేలేదు. అక్కడ మన వాళ్ళ తరఫున కేసు వేయటము, అక్కడ అంబాసీకి వెళ్ళి అంబాసిడర్ని కలవటం, అక్కడ కోర్టుకి వెళ్ళటం, జైలుకి వెళ్ళటం, వాళ్ళ తాలూకు కష్టాలు చూడటం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం, వాళ్ళకి మేము ఉన్నాము మీరు ధైర్యంగా ఉన్నాను చెప్పడం, వాళ్ళకి జైలు లోపల వాళ్ళు ఉంటే జైలు బయట నేను 3 నెలల పాటు ఉన్నాను. ఇవన్నీ చేస్తుండగా పాకిస్తాన్ ఇష్యూని కూడా అడాప్ట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది జరుగుతుంది తెలుస్తుంది, దారి ఎట్లా దొరికిందని. సో ఆ దారిలోనే
మనం ఎట్లా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పి మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ఎంపీలతో ప్రయత్నం మొదలుపెట్టి వీళ్ళ ఊరు వెళ్ళి మచిలాసంకి వెళ్ళి అన్ని గ్రామాలకి వెళ్ళి అక్కడ ఆ కుటుంబాలతో మాట్లాడి, ఇవన్నీ వేగ్గా చెప్పట్లేదు, విత్ ఎవిడెన్సెస్ నా దగ్గర నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్లుగా వీడియోస్ సహా ఉన్నాయి ఓకే. ఇప్పటికీ కూడా. వాళ్ళ తాలూకు ఏడుపులు, బాధలు, నేను చెప్పాను కదా మొగదమ్మ అని ఆవిడ స్టోరీ, ఆవిడ ఏడుపు, భర్త, 2 పిల్లలు కూడా జైల్లో ఉంటే పట్టించుకునే నాదులు లేక, ఏం చేయాలో తెలియక ఆవిడ నిస్తేజంగా ఉండిపోయిన పరిస్థితి, ఇవన్నీ చూసి వాళ్ళని ఆ ఊరు పెద్ద మనిషితో సహా ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో పెరేడ్ చేసి అక్కడ నుంచి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారితో పాకిస్తాన్ అంశకి మాట్లాడించి ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇంత చేసి అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఆయన దృష్టిలో పెట్టి వాళ్ళు రిలీజ్ కూడా కృషి చేసి ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసిన తర్వాత. ఇదంతా మీరే చేశారండి? నేనే చేశాను. నాతో పాటు ఆ బోట్ వాండర్, బంగ్లాదేశ్లో దొరికిపోయిన బోట్ వాండర్ మహాలక్ష్మి బోట్ పేరు, ఆ శ్రీలక్ష్మి బోట్ పేరు, ఆ బోట్ వాండర్ కూడా నాతో పాటు ఉన్నారు. అంటే బంగ్లాదేశ్కి రాలేదు కానీ బంగ్లాదేశ్కి ఒక్కడనే వెళ్ళాను. బట్ ఏంటంటే ఢిల్లీలో నాతో పాటు 4 నెలలు అతను కూడా ఉన్నాడు. సో చాలా డబ్బు ఏ ప్రయాసాలతో కూడిందే. అవును. ఆర్థిక పరమైన కొంచెం మెంటల్ టెన్షన్స్, అపాయింట్మెంట్స్, చాలా జటిలమైన. మాకేంటంటే మేమేమి అంబాసిడర్స్ కాదు కదా, మేము వెళ్ళి వెంటనే రెడ్ కార్పెట్ వేసేసి మాకు స్వాగతం పిలిచేసి ఓకే రిప్రజెంటేషన్ తీసుకొని పని ఫాస్ట్ అప్ చేసేటానికి. సో కామన్ ఫిషర్మెన్స్, అవునండి, ఫిషర్మెన్ రిప్రజెంటేటివ్స్ అంతే. అట్లాగే వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. బంగ్లాదేశ్ వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర డీటైన్ కూడా చేశారు, అంటే జైల్లో పెట్టలేదు, ఓ రోజంతా ఉంచారు. అటువంటి పరిస్థితులు లైఫ్ రిస్క్ చేసి వెళ్ళి అంత సక్సెస్ఫుల్గా వాళ్ళందరినీ ఒకటి ఆలోచించాలండి. పాకిస్తాన్ జైల్లోనే అప్పటికే 550 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు చూడరు కదా వాళ్ళు. అవును, ఇండియన్స్ అంతే. ఇండియన్స్ పాకిస్తాన్లో ఏమనుకుంటారు, దేర్ ఇండియన్స్ అంతే. మరి అంత 550 మందిలోని ఈ 22 మందికే రిలీజ్ కోసం అట్లా ప్రయత్నం జరిగింది. భారత ప్రభుత్వం అలాగేం చేయదు కదా, అందరినీ రిలీజ్ చేయమని చెప్తుంది. ఏమైనా విదేశాంగ ఒప్పందం ఉంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితిని క్రియేట్ చేయగలిగాం అక్కడ వాళ్ళ రిలీజ్ కోసం అని చెప్పి. దానికి ఏమేమి రిసోర్సెస్ వాడాలో, ఎంతమంది నాయకులను పట్టుకోవాలో, మనకు ఆలోచన విధానంగా ఏం చేస్తే వాళ్ళ పెద్దవాళ్ళ మనసులు కలుగుతాయో, వాళ్ళు మన బాధను అర్థం చేసుకుంటారో, అన్ని ఎమోషన్స్ని కూడా వాళ్ళ దగ్గర రీచ్ చేయగలిగాం. అప్పుడు వాళ్ళ రిలీజింగ్ కోసం చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. వచ్చేటప్పుడు కూడా జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి వాళ్ళు మన భారత సైన్యానికి అప్పచెప్తారు అనేది మాకు తెలిసింది. దానికి అప్పుడు మంత్రి గారు మోపిదేవి వెంకటరమణ గారు, ఫిషరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం మాలకొండ గారు, నేను వాఘా బార్డర్కి వెళ్ళాం వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. 2 గంటలకు రిలీజ్ అవ్వాల్సిన వాళ్ళు రాత్రి 8 అయినా సరే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వల్ల రాలేదు. అప్పుడు ఏంటంటే అది అసలు వాళ్ళు రిలీజ్ అవుతారా లేదా, వస్తారా రారా, అవుతుందా జరగదా, ఈరోజు రిలీజింగ్ ఉందా లేదా అనే దాని మీద టెన్షన్ అక్కడ కుటుంబ సభ్యులకు, మాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే టెన్షన్ ఉంది. అంత ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి మాట అది. ఆ సీక్వెన్స్ లో, ఎందుకంటే పాకిస్తాన్ జైలు నుంచి ఒక 20 మంది ఆంధ్ర వాళ్ళు రిలీజ్ అవ్వాలంటే అది హిస్టారికల్ ఇన్సిడెంట్. దానికోసం ఆయన కూడా టీవీ చూస్తున్నారంట, వెయిట్ చేస్తున్నారు వచ్చారా లేదని. ఆ టైంలోనే మోపిదేవి గారు కూడా, ఆయన కూడా ఫిషర్మెన్. మాకు ఒక 30-40 సంవత్సరాలుగా మోపిదేవి గారితో కుటుంబపరమైనటువంటి స్నేహం ఉంది. నేను ఏ మాట అన్నా కూడా ఆయన పాజిటివ్గా తీసుకుంటారు ఏదైనా చెప్తే. నేను ఆయనకి దృష్టిలో పెట్టాను, సార్ 14 నెలలు 15 నెలలు అవుతుంది జైలుకి వెళ్ళి, కాళ్ళు చేతులు కనీసం పనిచేస్తారు తెలియదు వాళ్ళకి, ఊర్లకి వెళ్ళి ఎలా బతుకుతారు, మనం తీసుకెళ్తాం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతాం, అక్కడ శ్రీకాకుళం కలెక్టరేట్లోని, విజయనగరం కలెక్టరేట్లో మీటింగ్లు పెట్టేసి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పేస్తాము, మన ప్రభుత్వంతో మన పని అయిపోయిందని తమరు అనుకుంటారు, వీళ్ళకి బ్రతుకు తెరువుకి ఎలా సార్ అని మాట్లాడి వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇస్తారంటే, ఒక్కొక్క మనిషికి కాదు సార్, ఒక 5 లక్షలు ఇస్తే బోటు, వల, తాడు ఏదో కొనుక్కొని ఊర్లోనే వలసలుకొని బతుకుతారు, అది మీరు ఒకసారి ఆలోచించండి సార్, మీరే మంత్రి గారు కదా శాఖకి అంటే,
పూర్ణ మాలకొండ గారితో మాట్లాడి సీఎంఓకి ఫోన్ చేసి సీఎం గారితో ఒప్పించి మనిషికి 5 లక్షలు ఇవ్వడానికి ఆయన అంగీకరింపు చేశారు. పూర్ణం మాలకొండ గారు సీఎం గారు ఒప్పుకున్నారు, 5 లక్షల రూపాయలు ఇద్దామన్నారు ఒక్కొక్కరికి. సో అసలు ఎందుకు ఇలా వలస వెళ్ళిపోతారో తెలుసుకుందాం అంటున్నారు, వాళ్ళని డైరెక్ట్గా సీఎంఓ తీసుకొచ్చిపోన్నారని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఢిల్లీ అదే వీళ్ళ ట్రిప్కి ఏదైతే టికెట్స్ బుక్ చేశారో అవన్నీ మళ్ళీ చేంజ్ చేసి వాఘా బోర్డర్ దగ్గర మోదీ వెంకటరమణ గారు వాళ్ళు నాకు అబ్జెప్పిస్తారు, ఈ కష్టం అంతా నీదే, సో నువ్వే వాళ్ళని తీసుకొని సీఎం గారి దగ్గర రా అని. సో మేము వాఘా బోర్డర్ నుంచి అమృత్సర్ దగ్గర వీళ్ళకి రెడ్ క్రాస్లోని మెడికల్ టెస్ట్లన్నీ చేయించి ఒకరోజు యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా వీళ్ళు గుజరాత్ ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచి అరెస్ట్ కాబడ్డారు కాబట్టి ఆ రాష్ట్రం వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వీళ్ళని. ఓకే అంటే అంతే కదా, కన్సర్న్ ఏరియా చేసుకోవాలి. చేసుకుంటే మేము ఒప్పుకోలేదు, మీ రాష్ట్రం వాళ్ళ రూపాయి ఎవరో వీళ్ళకి తిండి తిప్పలు ఏమి ఉండవు, మా ప్రభుత్వం అయితే ఏదో చేస్తుంది, మీరు ఫోటోలు తీసుకొని మీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి గారు మరి గుజరాత్ ముఖ్యమంత్రి గారు కూడా రూపాలా గారు అప్పుడు వారు కూడా ట్రై చేశారు, కాదనట్లేదు, కానీ ఇక్కడ ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బంది కూడా ఉంది, దీన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వీళ్ళు ఆంధ్రాకే రావాలి, సో బాధ్యత నాకు అబ్జెప్పారు, మీరు ఫొటోస్ తీసుకోండి అని చెప్పి రెడ్ క్రాస్లో ఫొటోస్ అన్ని తీపించేసి వీళ్ళకి అందరికీ కూడా 20 మంది రిలీజ్ అయ్యారు. 2 ఉండిపోయారు డాక్యుమెంటేషన్ ప్రాబ్లంతో. 20 మందికి వాళ్ళ ఆఫీసర్స్ని మన ఆఫీసర్స్ని అందరినీ పెట్టి ఫొటోస్ తీపించి మనం అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాం, మీరు ఫొటోస్ సబ్మిట్ చేసేయండి, వాళ్ళు ఆంధ్ర గవర్నమెంట్ వచ్చి రిసీవ్ చేసుకుందని చెప్పేసి వాళ్ళు తీసుకొని వాఘా బార్డర్ టు అమృత్సర్ టు ఢిల్లీ టు హైదరాబాద్ నుంచి బై రోడ్డు అమరావతికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ప్రజెన్స్లో పెట్టి ముఖ్యమంత్రి గారి ద్వారా 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి అక్కడి నుంచి నా బాధ్యత తీరిపోయింది. ఏ జిల్లా వాళ్ళ జిల్లాకి వెళ్ళి కలెక్టరేట్లో ఫ్యామిలీ. ఇప్పుడు మీరు ఇంత వ్యవహారం నడిపించారు కదా, మిమ్మల్ని ఏమైనా సంప్రదించారండి కథని తయారు చేసే టైంలో కానీ? మీరు ఏమైనా సంప్రదించలేదు. నేను కూడా సినిమాలు చాలా వస్తుంటాయి, మనకు సంబంధించిన విషయమే కదా, సినిమా తీస్తున్నారు మంచిగా, ఎందుకంటే నిజంగా నేనే దాంట్లో 100% ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి అవుట్పుట్ ఎట్లా వస్తుందో నేను ఇమాజిన్ చేయగలను. అది ఎంత వెయిటేజ్ ఉన్నటువంటి స్టోరీ కూడా నాకు బాగా తెలుసు నాకు, కాబట్టి 100% సక్సెస్ఫుల్ స్టోరీ. దీన్ని ఎమోషనల్ టచ్తోని మంచిగా తీయొచ్చు. అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా యథార్థ ఘటనని పెడితే ఒక అమరనాథ్ స్టోరీ, ఒక సక్సెస్ఫుల్ స్టోరీ తయారవుతుంది. కనీసం 500 కోట్ల రూపాయలు షేర్ సంపాదిస్తుంది, సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకో 2 సినిమాలు తీరుకుని ముందుకెళ్తాడు. అని నేను ఏ రోజు కూడా సినిమా వ్యవహారాలకు ఇన్వాల్వ్ కాలేదు. సినిమా అవుతుందని తెలుసు, నాకు సంబంధించిన విషయం ఉన్నటువంటి సినిమా అని కూడా తెలుసు, కానీ చేస్తున్నారు మంచిది అనుకున్నాను. కానీ ఏదైతే ప్రీమియర్ షో అది వేశారో ఆ షోలో ఎక్కడా కూడా ఆ ఊరు సర్పంచ్ పేరు కానీ రిలీజ్ చేసిన వాళ్ళ పేర్లు కానీ ఎవరి పేర్లు ఎక్కడా కూడా ప్రస్తావన జరగట్లేదు. అది ఎందుకనేది నాకు తెలియదు. ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి సార్, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ఏ ముఖ్యమంత్రి అయినా అదే పని చేస్తాడు. బట్ మేమందరం మత్స్యకారులు, చేపల వాళ్ళు, రెక్కడతంగా డొక్కాని బతుకులు మాది. ఇంత రిస్క్ చేసి ఒక టాస్క్ చేసి ఎంతోమంది నాతో పాటు శ్రమించినటువంటి నాయకులు ఉన్నారు, ఒక్కళ్ళ పేరు కూడా ఆ డయాస్ మీద చెప్పట్లేదు ఎవరు. సినిమా అది ఏదైతే గీతా ఆర్ట్స్ యూనిట్ కావచ్చు, అక్కడికి వెళ్ళేటువంటి మత్స్యకారులు ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళు కావచ్చు, ఎవరు ఎందుకు స్పందించట్లేదు? రేపు పొద్దున్న ఇలాంటి విపత్కరమైన పరిస్థితి వస్తే ఏ నాయకుడు ముందుకు వస్తాడు రిలీజ్ చేయించడానికి? వాళ్ళ కోసం ఎవరు తిరుగుతారు? మనకంటూ ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, అది ఉంటేనే కదా మనల్ని గుర్తించారు, మనకు బాధ్యత. ఈరోజు సినిమా ఫంక్షన్స్ లేకపోతే పద్మభూషణ్, పద్మశ్రీలు, అవార్డులను ఎందుకు ఇస్తారు సార్? బాధ్యతను పెంచుతాయి, ఆ వ్యక్తికి అతను చేసిన పనికి బాధ్యతను పెంచుతాయి. అవును, అది గుర్తింపు. ఆ గుర్తింపు అనేది కనీసం ఆ ఊరు సర్పంచ్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క ఊరు సర్పంచ్ కాదు, 3-4 ఊర్ల సర్పంచ్లు ఉన్నారు, కనీసం వాళ్ళకైనా సంప్రదించారా సినిమా యూనిట్? అంటే కథ తయారు చేయడం కావచ్చు, సినిమా రిలీజ్ అయిన తర్వాత కావచ్చు, లేదంటే సినిమాలోని ఎవరైతే జైలుకి వెళ్ళారో ఆయన హీరోగా చూపించారు, జైలు నుంచి విడుదల చేయించడంలో ఎంతమంది కృషి చేశారు, వీళ్ళని ఎవరిని కూడా పట్టించుకోకపోవడం ఏంటి? అసలు వీళ్ళందరూ పట్టించుకోకపోతే అసలు వాళ్ళనే వాళ్ళు అలా జైలు నుంచి వస్తారు, పాకిస్తాన్ జైలు నుంచి. దాదాపుగా 550 మంది
కోవిడ్ తర్వాత మన 2023లో రిలీజ్ అయ్యారు సార్. 3 సంవత్సరాలు అదనంగా శిక్ష అనుభవించాల్సి వచ్చేది మాలాంటి వాళ్ళని ప్రయత్నం చేయకపోతే, ఈ 20 మంది కూడా. ఎందుకంటే వాళ్ళు 2020 జనవరి 6వ తేదీన రిలీజ్ అయ్యారు. ఇంకిద్దరు ఉండిపోయారు కదా, 22 మంది ఇద్దరు ఉండిపోయారు. వాళ్ళు ఇంకెంతకాలం శిక్ష అనిపించారు తెలుసు సార్, అదనంగా 3 సంవత్సరాలు శిక్ష అనిపించారు. అయ్యో. సినిమాలోని అది ఎక్కడ చూపించలేదు. సినిమాలో సినిమాటిక్గా తీశారు, కాదనట్లేదు, మంచిగా సినిమా అయితే సక్సెస్ఫుల్గా జరుగుతుంది, నడుస్తుంది. యథార్థ ఘటన కూడా రియాలిటీలోని ఏదైనా మాలాంటిని సంప్రదించి ఏదైనా హార్ట్ టచింగ్ సీన్స్ కూడా 2 పెట్టి, అంటే అక్కడ ఉన్న ఏ క్యారెక్టర్లు అయితే సఫర్ అయ్యాయో అంటే ఆ మదర్ క్యారెక్టర్ మీరు చెప్పారు కదా, ఆవిడ తీసుకుంటే బాగుండేది కదా, ఎందుకు ఇలాగ నెగ్లెక్ట్ చేశారు. అంత లవ్ స్టోరీ తీసినా బికాజ్ మీ వాళ్ళని ఎవరినో కొంతమంది పిలిచినట్టుగా కూడా తెలిసిందండి. పిలిచారంటే మొన్న అరవింద్ గారు ఈ విషయం ఆయన నోటీస్ కూడా పెట్టాను నేను. అల్లు అరవింద్ గారు మేము వాళ్ళని కూడా సంప్రదిస్తాము, నాకు లేట్గా తెలిసింది, వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటాము అని ఏదో మీలాంటి పెద్దవాళ్ళు ఎవరు అడిగారు ఏదో ఒక ఇంటర్వ్యూలో, అడిగేటప్పుడు ఆయన చెప్పారు. దాన్ని బట్టి అసలు ఎవరు పిలిచారు ఏంటో మాకైతే ఐడియా లేదు. మీకు తెలియకుండా అదే మరి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీకు ఇప్పుడు జరిగిన యథార్థ ఘటన చెప్తున్నానంటే నా ఫోన్లో అన్నీ కూడా ఉంటాయి. నేను పెట్టిన రిప్రజెంటేషన్ దగ్గర నుంచి నేను పాకిస్తాన్ వాఘా బార్డర్కి వెళ్ళడం వరకు అన్నీ, వాళ్ళు రిలీజ్ చేయించడం, వాళ్ళ ఊర్లోకి వెళ్ళటము, వాళ్ళ కష్టాలు బాధలు వినడం, వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం దగ్గర నుంచి అన్నీ నా దగ్గర వీడియో ఆధారాలతో సహా మీరు ఒక డాక్యుమెంట్ కూడా తీసుకోవచ్చు దీని నుంచి, వాస్తవాలన్నీ కూడా. ఓకే. సో ఇన్ని వాస్తవాలు తెలిసిన మమ్మల్ని సంప్రదించాలి, మాకేం అవార్డులు ఇవ్వాలి మేమేం కోరుకోవట్లేదు సార్. జరిగిన వాస్తవాన్ని వాస్తవం కొంచెంగా మంచిగా మా తాలూకు కష్టాలను చూపించుంటే బాగుండేది కదా, సినిమా ఇంకా మంచిగా నడిచేది కదా అనేదే తప్ప. అంటే మీ ఆరోపణలు గానీ అభియోగాలు గానీ ఏమీ లేవు, ఏం లేదు కానీ బట్ మీ ఒరిజినల్ గా జరిగిన దానికి ఇంకొంచెం కథలో గనక ప్లేస్ దొరుకుంటే మీకు సంతృప్తిగా ఉండేది. అదే గీతా హార్ట్స్ మళ్ళీ ఇంకొకసారి ఇదే సేమ్ దాన్ని తీయలేదు కదా సార్. అదేలేదు, ఒకసారి ఒక ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మూవీ అయిపోయిన తర్వాత రిపీటెడ్ గా తీయాలంటే చాలా పెద్ద టాస్క్ చేయాల్సి ఉంటది. అవునులేండి. అది ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి పేరు అంటే రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి పేరు చెప్పలేకపోవచ్చు, ఆ ఊరు సర్పంచ్ పేరు చెప్పినా బాగుంది కదా అనేది నా ఫీలింగ్. నా వరకు అయితే నాకు పర్లేదు సార్. ముఖ్యమంత్రి దేవుందండి ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆ టైంలో ఎవరుంటే వాళ్ళు చేస్తారు, అంతే కదా. ఆ ఫిషరీస్ మినిస్టర్ ఆయన మత్స్యకారుడే, ఆయన పేరు చెప్పొచ్చు కావాలంటే. ఇప్పుడు మరి సుష్మా స్వరాజ్ గారు ఆవిడ పాకిస్తాన్ ఎంబసీకి లెటర్లు గట్రా రాశారు ఆవిడ, మరి ఆవిడేమి ఏపీ ముఖ్యమంత్రి కాదు కదా. అదే ఆమె చూపించారు, వాళ్ళ కూతురికి ఏమీ సంబంధం లేదు ఈ ఇన్సిడెంట్ తోని, ఆమెను ప్రొజెక్ట్ చేశారు సినిమాలో. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవేమి అంటే సినిమా అంటేనే అట్లాగా కొంత కల్పితం అనేది ఉంటది, అంతే కదా. ఫ్రీడమ్ తీసుకుని అలాంటి వాళ్ళ మీద మాట్లాడితే దాన్ని, అది కూడా నేను మాట్లాడింది కూడా సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కింద అయినా సరే, ఎందుకు జానక్రమ్ ఎలా మాట్లాడుతున్నాడు అసలు సినిమాలో ఏముందని చూసే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా సినిమాకి మంచి జరుగుతుంది. నేను సినిమాకి సినీ ఇండస్ట్రీ బాగోవాలి, సినీ కార్మికులు, సినిమాకి ఏమి చెడు గురించి ఏం మాట్లాడట్లేదు, సినిమా బాగుంది, హిట్ అయింది, బాగా ఆడుతోంది, మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్నది, కొత్తగా అనిపించింది అందరికి. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ సముద్ర భాగంలో వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో మన వాళ్ళు దొరికిపోవడం, దాని మీద కథ జరగడం అన్నది అందరూ ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే మీరు ఇందాక అన్నట్టుగా సినిమాటిక్ ప్రొవిజన్ అన్నది ఒకటి ఉంటుంది కదా, అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ అయిపోతుందేమో కొంచెం అవన్నీ చూపిస్తే ఏదైనా దర్శకుడు అనుకోవాలి, రచయిత రాయాలి, ఇవన్నీ చాలా వాటికి బోల్డ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సినిమా పరమైనవి. సో ఎంతవరకు వాళ్ళు ఎక్స్టెండ్ అవ్వగలరు అంతవరకు ఎక్స్టెండ్, అదంతా కూడా 2.5 గంటల్లో చెప్పాలి అంతే. నేను చెప్పిన స్టోరీ ఏదో 2 రోజులతో కాదు సార్, నేను దాదాపుగా 1.5 year లో జరిగినటువంటి సంఘటన అంతా కూడా, ఆల్మోస్ట్ 2 years జరిగినటువంటి సంఘటన అంతా కూడా 2.5 గంటలు సినిమాలో చూపించాలి. ఇది అంతకంటే ఎక్కువ అయితే ప్రేక్షకులు ఉండలేరు, ఆడియన్స్ కి 3 గంటలు 4 గంటలు పేషెన్స్ ఉండదు. సో సినిమా బాగా తీశారు, దాంట్లోని మా ఉత్తరాంధ్ర కష్టాలు నిజంగా జరిగిన వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్ కొన్ని తీసుకొని, అంటే వాళ్ళకి తెలియదు సినిమా ఎవరైతే రైటర్ ఉన్నారో వాళ్ళకి తెలియదు, సినిమా యూనిట్ అయినా సరే రిలీజ్ ఎవరెవరు చేసి ఉంటారు కదా అనేది ఆ కోణంలో ఆలోచించిన మాలాంటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండేవాళ్ళం, వాళ్ళు కొంత అడ్వాంటేజ్ జరిగేది. అంత అయిపోయింది, సినిమా సక్సెస్ఫుల్గా నడుస్తుంది.
పోనీ కానీ అందులో ఆ సక్సెస్ లో మీరు భాగం కాలేకపోయాం అనేది, లేకపోతే అక్కడ జరిగిన ఆవేదనాపరమైన సంఘటనలకి అందులో సరైన చోటు దక్కలేదు అన్నది మీ సార్ తల్లి. ఒకటే సార్, ఈ రోజు తండేల్ సినిమా అనేది తీయబడింది, ఒక సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఇదేమి 2018లో 19లో మేము ప్రయాణం దీన్ని విడుదల కోసం చేసిన ప్రయాణం, సినిమా ఏదో రిలీజ్ అవుతుందనో ఎవరో వచ్చి సినిమా తీస్తారనో మేము చేయలేదు. మా టాస్క్ ఏంటంటే మా వాళ్ళని కాపాడుకోవాలి, మా వాళ్ళని విడుదల చేసుకోవాలి. దాంట్లో మమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా అంత పోటుకెళ్ళా, ఈడాడు చేసిగలరా, బోర్డు చూసాం ఎన్ని, జైలుకి వెళ్ళి ఏ రోజైనా వస్తాడు, బోర్డు తేగలరా బంగ్లాదేశ్ నుంచి అని మిమ్మల్ని నన్ను ఎన్నో క్రిటిసిజమ్స్ అన్ని భరించాం. మాకు ఈ చెవులతో వినేవాళ్ళం. భార్య పిల్లని వదులుకొని ఢిల్లీ చుట్టూ ఎవరో పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళతో కర్రల తండ్రులు తోలుతుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనిపించి వీళ్ళు మాట్లాడుతున్నా కూడా ఓకే, ఏదో ఒక రోజు మనం పడిన కష్టము వాళ్ళకి సమాధానం చెప్తుంది, మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి అదే సబ్జెక్టివ్ గా కాకుండా ఆబ్జెక్టివ్ గా కష్టపడ్డారు. అంతే, మన ప్రయత్నం మనం చేద్దాంలే అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి సెటిల్ అయ్యారండి. ఆ ఇద్దరిని కూడా లాస్ట్ లో ఉండిపోయిన ఇద్దరిని కూడా తెచ్చుకోగలిగాను సార్. మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి కూడా 5 లక్షలు ఇప్పించాను. వాళ్ళతో పాటు ఇంకొక అతను కూడా రిలీజ్ అయ్యాడు. అతను జైలుకి వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. అతను పోర్బందర్, గాంధీ పుట్టినూరు పోర్బందర్ నుంచి జైలుకి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు. అది ఈ 22 మంది తర్వాత జరిగిన సంఘటన. అది ఆయన కూడా విడుదల చేశారు మన రీసెంట్. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అక్కడి నుంచి ఇప్పుడు 22 మంది అంటే ఇంకొకరు ఇద్దరుతో కలిపి ఇద్దరు కొంత లేట్ గా బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కదా, వాళ్ళ అనుభవాలు అవన్నీ మీరు విన్నారండి? ఇప్పుడు వాళ్ళు జైలు నుంచి ఇప్పుడు కాదు కదా, ఎలా ఉన్నారండి జైల్లో వాళ్ళు? వాఘా బార్డర్లో మాకు వచ్చిన వెంటనే ఫస్ట్ నేను వాళ్ళకి ఫోన్ ఇచ్చాను సార్. వాళ్ళకి కబురు చెప్పింది నేనే, మీ భర్తలు పిల్లలు విడుదలవుతున్నారనేది ఆ ఊరికి డిమచిరాసం గ్రామానికి కబురు ఫోన్ చేసి చెప్పింది నేనే, పలానా రోజు వస్తున్నారని. అప్పటి నుంచి వాళ్ళు ఊర్లో వాళ్ళకి వస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేయగలిగాను. ద సేమ్ టైం వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వెంటనే రెడ్ క్రాస్ లోకి వీళ్ళు టెస్టులకు వెళ్ళడానికి ముందరే ఫోన్లు చేసి వాళ్ళ ఫ్యామిలీస్తోని ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళకి ఇచ్చి మాట్లాడించేటప్పుడు వాళ్ళ తాలూకు ఎమోషన్స్ డైరెక్ట్గా ఫ్యామిలీస్తో షేర్ చేసుకున్నారు. అప్పుడు ఫ్యామిలీస్ కూడా చెప్తారు కదా 100% ఫలానా వ్యక్తి తిరిగాడు అని చెప్పి, మా కోసం తిరిగాడు, మమ్మల్ని రిలీజ్ చేయించారు. అయితే మీరే నాగ్ చైతన్య ఇక్కడ? నాగ్ చైతన్య నేను కాదు సార్, అదే నాగ్ చైతన్య నేను కాదు, సాయి పల్లవి గారు. నేను విడుదల చేయించిన సాయి పల్లవి, అంబసీకి మీరు సాయి పల్లవి. నేను ఎందుకు మాట్లాడినానంటే, మీరే నాగ్ చైతన్యాన్ని ఎందుకన్నానంటే, సినిమాలో ఒక హీరో కథకుంటే ఒరిజినల్ గా జరిగిన దానిలో మీరు హీరో, బట్ మీ రిప్రజెంటేషన్ సాయి పల్లవి క్యారెక్టర్ అంతే. అది మీకు పర్ఫెక్ట్ గా అనిపించిందా? దాంట్లో కూడా చాలా ఎమోషన్స్ క్రియేట్ చేయొచ్చు సార్. ఆఫ్ కోర్స్ అది చేయొచ్చు, అంటే చాలా బాగా తీసారు. దర్శకుడు డైరెక్టర్ గారిని కావచ్చు, ఒక ఫిషర్ మ్యాన్ మీద ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ గారిని, ఎవరిని ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎలాగంటే దాంట్లో ఉండే కమర్షియల్ వైబిలిటీని చూసుకుంటారండి. కొత్త పాయింట్, కొత్త బ్యాక్ డ్రాప్, సముద్రం బ్యాక్ డ్రాప్, ఎక్కడో పాకిస్తాన్ లో చిక్కుకుపోయి, ఇదంతా ఎప్పుడు పేపర్ లో చదవడం వేరు, సినిమా స్క్రీన్ మీద చూడడం వేరు కదా. సో మీరు అయితే ఇప్పుడు సాయి పల్లవి, మిమ్మల్ని సాయి పల్లవిలో రిప్రజెంట్ చేస్తారు అంటే అలాగా సినిమాలో ప్రొజెక్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఆ ఊరు సర్పంచ్ క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ని దీంట్లో ఎస్టాబ్లిష్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు జైలుకి వెళ్ళినట్టుగా 22 మందికి. ఎందుకంటే ఈ 22 మందికి కూడా ప్రతి ఒక్కరికి ఒక లవ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని తీసుకొని అతని తాలూకా లవ్నే చూపించారు. బట్ 22 మందికి కూడా లవ్ ఉంటుంది కదా సార్. 22 మంది జైలుకి వెళ్ళేటప్పుడు 22 మంది కుటుంబాలు కూడా అక్కడ ఏడుస్తుంటాయి కదా. అదేలేండి, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఏడుస్తాయి కదా. సో అది అట్లా కాకుండా వీళ్ళ ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో వీడు చేసిన ప్రయత్నం ఏంటి, ఏ విధంగా ఎందుకంటే ఒక ఊరు ఒక స్త్రీ డైరెక్ట్ గా గుజరాత్ వెళ్ళిపోయి మాట్లాడేసేది మా మత్స్యకారులు చాలా తక్కువ సార్. 0.00001% కూడా అంత వెళ్ళిపోయేది ఉండదు, అంత లిటరసీ రేట్. సో అది లేక్ ఆఫ్ లిటరసీ, అదే బ్యాక్వర్డ్నెస్, ఇవన్నీ కూడా. సో దీన్ని ఏంటంటే సినిమాలోని
ఆమె హీరోయినే వెళ్ళి అంబాసిడర్ అక్కడ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్తో మాట్లాడినట్లుగా, అదే ఆ ఎంపీ గారి ఇంటికి వెళ్ళి సుష్మా స్వరాజ్ గారి కూతురుతో మాట్లాడినట్లుగా అలా తీశారు కదా. అది అంటే వాస్తవానికి దూరంగా ఉంటుంది. అది మామూలుగా అయితే రియాలిటీలో. అదేలే. దీన్ని వేరేగా ఎమోషన్స్గా, అంటే ఇప్పుడు నేనేది కొత్త స్టోరీ చెప్పడం కాదు, జరిగిన వాస్తవంలో చెప్పినట్లయితే అది 2.5 hours సరిపోదు సార్. దీనికి ఓటీటీలోనే ఒక సిరీస్ చేసుకోవచ్చు. అదేలేండి. దట్ ఈస్ వేర్ సినిమా ఈజ్ ఆల్వేస్ రిస్ట్రిక్టెడ్ అండి. మొత్తం చూపించడం అన్నది అయ్యే పని కాదు. వాళ్ళు కొన్ని క్యారెక్టర్లని ప్రతినిధులుగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు పడ్డ అవస్థ అంతటికి సాయి పల్లవిని ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకున్నారు. అండ్ కథని ఆ విధంగా మౌల్డ్ చేసుకుని, బట్ ఒరిజినల్ గా జరిగింది ఏంటో చూపించారుగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు జైల్లో దెబ్బలు తిన్నారు, అవమానపడ్డారు, ఎదురు తిరిగారు, దానికి మళ్ళీ శిక్ష లాంటి ఒక పనిష్మెంట్లు పడ్డారు. ఇవన్నీ చూపించారు. అక్కడ ఎంత ఆ నిడివి ఎంతవరకు వాళ్ళని పర్మిషన్ ఇచ్చిందో అంతవరకు చూపించారు. ఆ పర్మిసిబిలిటీ. ఆ పాకిస్తాన్ లోని వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు ఏం వృత్తి చేశారు వాళ్ళు బ్రతకడానికి, అక్కడ వాళ్ళు ఏమి ఖాళీగా కూర్చోబెట్టి పాకిస్తాన్ జైల్లో అన్నం పెట్టరు సార్, వాళ్ళతో పనులు చేపిస్తారు. ఓకే. ఇవన్నీ దీంట్లోని కూడా లవ్ చూపించవచ్చు. అదే లవ్ స్టోరీ అనుకుంటే. అదే మీరు వేరే లవ్ స్టోరీ రాయండి, మీకు చెప్తాను అసలు. ఎందుకంటే మీకు అంత తెలుసు కాబట్టి మీరు ఒక స్టోరీ రాయగలరు. మీరు ఒక స్టోరీ రాయండి, ఎందుకంటే అది వేరే కొత్త కోణం, వేరే కొత్త ప్రెజెంటేషన్ అవుతుంది. ప్రొజెక్ట్ చేద్దాం చేయండి మీరు. ఎందుకంటే ఈ రోజున సినిమా పరిశ్రమ అన్నది చాలా ఓపెన్ గా ఉంది. పూర్వం రోజులు కాదు. కొత్త కథా సంవిధానాలు, కొత్త కథనాలు, వాటన్నిటిని 2 చేతులతో స్వాగతిస్తున్నాయి. అవునవును అండి. అసలు మీరే ప్రొడ్యూస్ చేయండి, ఏముంది. మేము ఫిషర్మెన్ సార్, ప్రొడ్యూస్ చేసేంత శక్తి మాకు లేదు, కానీ ఆ మాత్రం దేవుడు ఇచ్చిన సరస్వతీదేవి జ్ఞానంతో ఏదైనా కథ రాయమంటే రాయండి. కథ వరకు అయితే ఏదో ప్రయత్నం చేస్తాం. మీరు రాసి రెడీ అవ్వండి. సినిమా పరిశ్రమ తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయండి. ఇండస్ట్రీ బాగోలేదు మాకు వరకు కూడా సార్. అట్ ద సేమ్ టైమ్ ఫిషింగ్ ఇండస్ట్రీ, మత్స్య పరిశ్రమ కూడా బాగోవాలి, మా వాళ్ళకి కూడా మంచి జరగాలంటే మా ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఈ ఆవేదన, నేను చెప్పేది ఏదైతే ఉందో, కష్టపడిన వాడిని చిత్ర యూనిట్ గుర్తించి కనీసం ఆ ఊరు సర్పంచ్కి అయినా సరే పిలిచి మాట్లాడితే బాగుంటది అనేది జరుగుతుందేమోనండి. ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. టూర్కి వెళ్ళి వచ్చారు, జరగాలని కోరుకుంటున్నాను నేను. అంతకు మించి నాకు ఐఎమ్ నాట్ దేర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్స్ ఇన్ దిస్ సీన్ సార్. సినిమా సక్సెస్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మీరు మీ క్యారెక్టర్ ఏంటన్నది, మీరు అక్కడికి వెళ్ళి వాఘా బార్డర్కి వెళ్ళి, పాకిస్తాన్ ఎంబసీలకి వెళ్ళి, అక్కడ ఢాకా వెళ్ళారు కదా మీరు. ఢాకా వెళ్ళాను సార్. ఢాకా నుంచి మోంగ్లా ఒక ఊరు కాదు సార్. అంటే ఇన్సిడెంట్ విశాఖపట్నం హార్బర్ లో వాళ్ళు తీసుకొచ్చి పెడితే, ఎక్కడో రాజమండ్రిలో జైలు, విజయవాడలో కోర్టు, అంబసీ ఉండేది హైదరాబాద్ లో. నేను వెళ్ళి, అంటే ఇండియా నుంచి ఢాకాకి వెళ్ళి అక్కడి నుంచి ఎలా తిరుగుతుండేవాడిని అన్ని చోట్లకి. మీకదే కరెక్ట్ గా ఉంటుందేమో. అన్ని చోట్లకి తిరిగా, అంటే కోర్టుకి వెళ్ళాలి, జడ్జితో మాట్లాడాలి, జడ్జి గారిని కూడా ఆయనకి బాధ చెప్పుకోవాలి, ఒక లాయర్ని పట్టుకొని జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి. సార్ మేము ఇంటర్నేషనల్ ప్రిజనర్స్ సార్, మా వాళ్ళు ఏమి ఫిషింగ్కి వెళ్ళారు, వాళ్ళు ఏం దొంగతనం చేయలేదని మన తారు బాధ చెప్పుకోవాలి. జైలుకి వెళ్ళాలి, జైల్లో మేనేజ్ చేసుకొని మన వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి ఫుడ్కి సరైన ఫుడ్, తాగడానికి నీళ్ళు కూడా ఉండేవి కదా, ఎందుకంటే అక్కడ అందరూ మినరల్ వాటర్ తాగేవారు జైలు లోపల కూడా. వీళ్ళు డబ్బులు కట్టేవారు ముస్లిమ్స్ వచ్చి. మన వాళ్ళకి భాష రాదు, ఎంత కష్టం. 3 నెలలు అయిపోయింది, కనీసం ఆ 10 మంది ఒక మూలన ఉండేవారు అన్నమాట. ఏదో కొన్ని కోళ్ళు ఉంటాయి అంటారు కదా మన దగ్గర, ఎలా ఒక మూలకి వెళ్ళిపోతాయి ఇంకా చచ్చిపోవడానికి, అంతే. అలా కొద్ది రోజులు చచ్చిపోతాయి. అలాగేంటంటే వీళ్ళ 8 మంది కూడా బంగ్లాదేశ్ జైల్లో మూలకు ఉండేవారు. ఈ మూలకుంటే వీళ్ళ బాధ అది. వీళ్ళందరినీ కూడా మళ్ళీ నన్ను చూసి తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చారన్నట్టుగా, మనం తిరుమల గుడికి వెళ్ళేటప్పుడు గర్భగుడికి వెళ్ళినట్టు గోవింద మన చేతుల్లో నిలబడి వెళ్ళి కనిపించగానే గోవింద అచేతనంగా పైకి వెళ్ళిపోతాయి. అలా నన్ను చూసిన వెంటనే దేవుడు వచ్చాడు అన్నట్టుగా చేతులు పైకెత్తి దండం పెట్టి ఏడ్చారు. వాళ్ళు ఏడ్చిన ఏడుపులకి నేను అక్కడ 10 రోజులు ఉండిపోయాను. వారం రోజులకి వెనక్కి వెళ్ళిపోస్తానని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ రాసి పోలీసులకి అక్కడ ఎంబసీకి 10 రోజుల పాటు అక్కడే ఉండి, రోజు జైలుకి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళని పలకరించి ప్రతిరోజు, అంటే మా వాడు ఉన్నాడు మా కోసం బయట,
మమ్మల్ని ధైర్యం. తెస్తారని చెప్పేసి అక్కడ ఇంటి దగ్గర వీళ్ళకి ధైర్యం, అక్కడ జైల్లో వాళ్ళకి ధైర్యం. వీడియో తీసి వీడియో కాల్స్ మాట్లాడించి ఆ బోట్ దగ్గరికి వెళ్ళి, బోట్ కూడా మరి 50 లక్షల రూపాయల బోటు, అతనికి బోటు ఓనర్కి ఆస్తి కూడా ఉంటే అతను బతుకు తెరువు నడుస్తుంది, అతనికి కూడా బోటు చూపించి వీడియో తీసి అక్కడ పోలీసులకి అక్కడ బోటు కాపలా కాసేటటువంటి సెక్యూరిటీ వాళ్ళకి కూడా కొంత చేసుకొని అక్కడ పోలీసులు కూడా జైలు దగ్గర పోలీసులకి మేనేజ్ చేసి అంతా అన్ని రకాలుగా కూడా ఒక చిన్న కొట్టుగది లాంటి గదిలోని తుప్పు పట్టేసిన ఫ్యాను నా గదిలో, దరిద్రమైనటువంటి కమోడు, అంటే అక్కడ అంతకంటే ఫెసిలిటీ లేదు ఆ గ్రామంలో, జైలు బయట. అలాంటి చోట నేను ఒక 3 months పాటు అంటే వెళ్ళటం రావటం 3 నెలలు ఉండిపోయారు. ఉండి చేసి, అంటే వీళ్ళని చేయటం వల్ల పాకిస్తాన్ ఇష్యూని కూడా మేము ఎలివేట్ చేయగలం, బయట తీసుకొచ్చాం దాన్ని కూడా. ఈ మన ఎంపీల దగ్గరికి మాటికి వెళ్ళిపోవడం, ఎంబసీకి రోజు తిరుగుతుంటే అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి వారంలో 5 రోజులు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళటమే, రోజు వస్తుంటే ఏట్రా బాబు అదే వెంటనే అయిపోయేదని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒకటి పర్సూ చేస్తుండేవారు. అవన్నీ రోజు మీరు కాన్స్టెంట్ గా మీరు ఇన్సిస్ట్ చేస్తూ తిరిగారు కదా. కోవిడ్ తర్వాత 2 ఉండిపోయారు సార్. అంటే మా తాలూకా నేను ఎందుకంటే దీనికోసం ఇట్లాగా మాట్లాడుతున్నాను, సినిమా ఏదో జరిగిపోయింది, నాకేదో నష్టం జరిగిపోయింది అట్లా కాదు, మా తాలూకా ఎమోషన్స్, మా తాలూకా కష్టాలు కొంత ఎలివేటెడ్గా చూపిస్తే బాగుండేది కదా అనేది. ఎందుకంటే మీకు తెలుసు కదా, కోవిడ్లోని మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా మా వాళ్ళు 5,600 మంది గుజరాత్ వీరావల్ హార్బర్లో చిక్కుకుపోయారు, మత్స్యకారులు. అవునా కదా సార్? అవును. మత్స్యకారులు ఎవరు? వీళ్ళందరూ ఉత్తరాంధ్ర వాళ్ళే. ఉత్తరాంధ్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారి మ్యాన్ మూవ్మెంట్, మనుషులు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి బయలుదేరటం వాళ్ళ స్థలాలకు అనేది మా తాలూకా గడ్డ నుంచి మొదలైంది సార్. ప్రభుత్వాలు అక్కడ రూపాల గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు కావచ్చు, అక్కడ మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పర్సూ చేసి, వీళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, ఇంతమంది అందరూ పూనుకొని వీళ్ళని ఎలాగైనా సరే మళ్ళీ స్వస్థలాలకు పంపించాలని చెప్పి కోవిడ్లోని మ్యాన్ మూవ్మెంట్ 56 బస్సుల్లోని మత్స్యకారులని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి బస్సులను బుక్ చేసి మనుషుల్ని గుజరాత్ నుంచి ఆంధ్రాకి పంపించారు. ఎందుకు పంపించారు? అంత కష్టాలు అనుభవిస్తున్నారు గుజరాత్లోని వలస వెళ్ళిపోయిన మత్స్యకారులు. ఇది మా బాధలు. ఇలాంటి ఎమోషన్స్ ని ఇవన్నీ మానేసి మీరు హీరోయిన్ లవ్ స్టోరీ చూపించారన్నది మీ ఫీలింగ్. అంతకు మించి ఏం లేదు సార్. అదే మీదే మంచి కథలు ఉన్నాయి, అవన్నీ రాయండి, వెబ్ సిరీస్ పనికొస్తాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ పనికొస్తాయి. మీరు చాలా, ఎందుకంటే బికాస్ యువర్ ఏ డైరెక్ట్ విట్నెస్, యు డైరెక్ట్లీ ఆపరేటెడ్ ఎవ్రీ మూమెంట్. అక్కడికి వెళ్ళి 3 నెలలు అక్కడ ఉండడం అంటే మాటలు కాదు కదా. సో మీరు యూ కెన్ బెటర్ డిపిక్ట్, యూ కెన్, ఒక రైటర్ మామూలుగా ఊహించి రాసేదానికన్నా కూడా మీరు డైరెక్ట్ గా కళ్ళతో ప్రత్యక్షంగా చూశారు, మనసుతో అనుభవించారు. కాబట్టి మీ దగ్గర నుంచి దీనికి సంబంధించి మంచి కథలు రావాలని, మంచి కథాంశాలు తెలుగు సినిమా పరిశ్రమకు అందాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్. అది మా ఉత్తరాంధ్ర కథలు మంచిగా వచ్చి ఇంకా సినీ ఇండస్ట్రీ కూడా ఉపయోగపడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సక్సెస్ అయింది సినిమా పెద్ద హిట్. ఇంకా అంటే దీనికంటే 100 కోట్లు దాంట్లోకి ఆల్రెడీ చేరిపోయి ఉంటది. అది ఇంకా మంచి గ్రాస్ సంపాదించాలని చెప్పి ఆ సెలబ్రేషన్స్ కూడా మా ఫిషర్మెన్ తోనే ఆ సినీ యూనిట్ చేసుకుంటే బాగుంటుంది. మీరే చెయ్యండి, శ్రీకాకుళం తీసుకెళ్లి టీం ని, మిమ్మల్ని వాళ్ళు పిలవడం ఏంటి, మీరు తీసుకెళ్లి మీ గురించి అని మీ జీవితాల మీద కథ సినిమా తీసినప్పుడు మీరెళ్ళి తీసుకెళ్లి మీరు దగ్గర ఉండి ఆహ్వానించి వాళ్ళని మొత్తం హీరోయిన్ ని, నిర్మాత అల్లు అరవింద్ గారిని, దర్శకుడు చందు ముండే గారిని. అంత కెపాసిటీ లేదు కదా సార్. ఏం కెపాసిటీలు వస్తాయి, ఏదో మీకున్నంతలో సముద్రం ఒడ్డున మన పౌరాణిక యూనిట్ దగ్గరికి మేము వెళ్ళాలంటే అంత ఈజీ కాదు కదా. ఎవరైనా మీరు ఇప్పుడు ఈ రోజున మీకున్న హోదా ఉనండి, మీకున్న హోదా లేదా మీకున్న నేపథ్యం ఏదైతే ఉందో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా బోటు వాళ్ళు ఎవరైనా మధ్యలో మీకు ప్రాతినిధ్యం వహిస్తాం, ఏముంది ఇప్పుడు దీంట్లో మీరు అక్కడికి తీసుకెళ్లి మీ సార్, ఒకవేళ నిజంగా సినీ యూనిట్ గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ అనేది మా ఉత్తరాంధ్రలో పెట్టినట్లయితే, మేబీ శ్రీకాకుళంలో కూడా పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. శ్రీకాకుళాన్ని గుర్తిస్తే చాలు, శ్రీకాకుళాన్ని, మా ఉత్తరాంధ్రాన్ని గుర్తిస్తే చాలు, మా శ్రీకాకుళాన్ని గుర్తిస్తే చాలు. మేమే ఎదురెళ్ళి
సినీ యూనిట్ కి సన్మానం చేస్తాం సార్. అంత Fantastic. మంచి వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు సార్. అంత Fantastic. ఏం చెప్పలేదు. ఇది జరగాలని కోరుకుంటున్నామండి. ఇది మనం కూడా ప్రేక్షకుల తరఫున నేను ఇది జరగాలని కోరుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా కూడా ఇలాంటిది జరగాలి. ఆ శ్రీకాకుళానికి ఉత్తరాంధ్రకి ఆ సముచితమైన గౌరవం లభించాలి అనేది నా తాలూకు కూడా ఆలోచన. మీరు కూడా అదే ఆశిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.